దేవునికి స్తోత్రములు. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నా పేరు బ్రదర్ శామ్యూల్ రాజశేఖర్, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఈరోజు మనం ధ్యానించబో అంశము దేవుని చిత్తముని తెలుసుకొనుట. దేవునికి స్తోత్రములు. మనం అనేక సందర్భాల్లో ఏమనుకుంటామంటే దేవుని చిత్తం దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం, మంచిదే. దేవునికి స్తోత్రం. దేవుని సంగతులు తెలుసుకుంటాం చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యంగా దేవుని చిత్తాన్ని. అయితే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే నడుస్తుంటామో దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తంలోనికి మనల్ని నడిపిస్తుంటాడు. వాక్యంలో చూసినట్లయితే మనం దేవునికి స్తోత్రములు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉంది, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ యువర్ సాంక్టిఫికేషన్ దట్ యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫార్నికేషన్. మీరు పరిశుద్ధులవుటకే అనగా మీరు జారత్వం నుంచి దూరంగా ఉండుతే దేవుని చిత్తము. మొదటిగా క్రైస్తవులు అనేవారు పరిశుద్ధమైన జీవితంలో జీవించాల, జారత్వములో ఉండొద్దని దేవుని చిత్తము సెలవిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డగారు అలాగనే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, అండ్ బీ నాట్ బీ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన అవతల వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. అయితే పౌలు ఇక్కడ సెలవిస్తున్నారు, మొదటిగా దేవుని చిత్తములో మనం ఉండాలంటే మనము పరిశుద్ధులుగా జీవించాలా. దేవుడు మన పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన పిలుచున్నాడు. రోమిల రాసిన పత్రికలు ఏమంటున్నాడు, బి నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, లోక మర్యాదలని అనుసరింపక రూపాంతరము పొందాలంటున్నాడు. ఇక్కడ సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని మనం జీవించేవారే ఉండాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, వేర్ఫోర్ బీ నాట్ అన్వైజ్ బట్ అండర్స్టాండింగ్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏంటో గ్రహించుకొనిడి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మనము దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకోవాలా. పౌలు ఎక్కడ అంటున్నారు రోమిల రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదలను అనుసరించక, చాలా వరకు ఏమి చేస్తుంటామంటే లోక మర్యాదలను అనుసరిస్తూ మనము ఇది దేవుని చిత్తం అనుకుంటుంటాం. చాలాసార్లు అనుకుంటాం మనం ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి హిందూ సాంప్రదాయాలని కూడా మనం ఆచరించి నడవచ్చు అనుకుంటాం. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మన ఇంటిలో చిన్న బిడ్డలు పుట్టినప్పుడు 21 రోజులు అని చేస్తుంటాం. ఇంకా చాలామంది అమావాస్య పౌర్ణమని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇంకా చాలా వరకు ఇంటి గృహ ప్రవేశం అప్పుడు, ఇంకా పెళ్లి విషయాల్లో వచ్చినప్పుడు దేవునికి స్తోత్రములు నలుగులు పెట్టుకుంటా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని వారు సిద్ధపాటు చేస్తుంటారు. ఇది దేవుని చిత్తమా కాదని తెలుసుకోవాలి. క్రైస్తవులు అంతా ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం, ప్రార్థనతో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ పౌలు క్లియర్గా అంటున్నాడు, అండ్ బీ నాట్ బీ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుని చిత్తం ఇదే, మనం ట్రాన్స్ఫార్మ్ కావాలా. పాత స్వభావం నుంచి నూతనంగా మనము నడిపించబడాలా. మనం ఏదేదో చేసుకుంటూ దేవుని చిత్తం ఇది అని అన్ని నేను ప్రార్థనతోటే స్టార్ట్ చేస్తున్నాము, ప్రార్థనతోటే ఎండ్ చేస్తున్నామంటే దేవుడిని ఒప్పుకోడని వాక్యం ద్వారా నేను అనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి మత్తయి రాసిన సువార్తలు కూడా 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుని మీ పారంపరాచారముల నిమిత్తము దేవుని వాక్యాన్ని ఎందుకు నిరాధకము చేస్తున్నారు? ఈ లోక పారంపరాచారములు బట్టి మీ ఆచారాలు బట్టి దేవుని చిత్తాన్ని ఎందుకు నిరాధకము చేస్తున్నారు? మనం వాక్యం చదువుతున్నాం, వాక్యము తెలుసుకుంటున్నాం, వాక్యములు ఉన్న దేవునికి సంపూర్ణమైన చిత్తం తెలుసుకొని ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ మొదటి మెట్టు ఇక్కడ పౌలు మనకి సెలవిస్తున్నాడు, మనం పరిశుద్ధులు అవుటకే ప్రభు మనల్ని పిలుస్తున్నాడని. దేవునికి స్తోత్రము. మనం వి షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ ఫార్నికేషన్. అది చాలా ప్రాముఖ్యమైనది. మన సాంక్టిఫికేషన్ కావాలా, మనం పరిశుద్ధులుగా మనము మార్చబడాలా. దేవునికి స్తోత్రం. ఎఫెసీయుల పత్రికలు కూడా మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 17వ వచనములో. దేవునికి స్తోత్రం. వేర్ఫోర్ బీ నాట్ అన్వైజ్ బట్ అండర్స్టాండింగ్ వాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్. దేవునికి స్తోత్రములు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకుడి.
దేవునికి స్తోత్రము. మనము తెలుసుకోవాలా దేవుని చిత్తాన్ని. దేవుడు ఏది ఆయనకి ఇష్టమో, ఏది ఆయన ప్రీతికరమో అది ఆయన చిత్తమా కాదా? దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతున్నాం, కానీ ఎప్పుడైతే మన పద్ధతులు ఆచారాలు వస్తాయో, ఈ వరల్డ్కి మనం కన్ఫర్మ్ అవుతామో అది దేవుని చిత్తము కాదని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే ప్రభుల వారు అందుకే మనకు సెలవిచ్చినారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే యోహాను రాసిన సువార్త 26వ వచనంలో జీసస్ సెడ్, బట్ ద కంఫర్టర్ విచ్ ఇస్ ద హోలీ గోస్ట్ whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance whatsoever have I said unto you. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ, తండ్రి నా నామములో పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయును. నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. తండ్రి మనల్ని పిలిచినాడు యేసు ప్రభులో, ఎందుకంటే తండ్రి చిత్తములో మనము నడవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వాక్యములు మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలు కూడా ప్రభు అంటుంటాడు 7వ అధ్యాయం 21వ వచనంలో, దయ్యములను వెళ్ళగొట్టిన అద్భుతాలు చేసిన ప్రభు అంటట, నేను ఎరగను మీరు ఎవరో, తండ్రి చిత్తము చేసిన వారులారా మీరే నా తండ్రి రాజ్యానికి అర్హులైనారని. కాబట్టి దేవుని బిడ్డలారా, మేము వాక్యం ప్రచురిస్తున్నాం, మేము అనేకులని దేవుని బోధలు తెస్తున్నాం, దేవుని రక్షణ మార్గం తెస్తున్నాం, కానీ దేవునికి స్తోత్రములో దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో, ద కంఫర్టర్ which the Holy Ghost whom the Father shall send in my name, he shall teach you all things, he shall teach you the will of the Father. ఆయన మీకు తండ్రి చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. హీ విల్ టీచ్ యూ, నేను ఏదైతే మీకు బోధించినానో ఆ సంగతులని మీకు జ్ఞాపకము చేస్తాడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభుల వారు వాక్యములో సెలవిస్తున్నాడు. పౌలు అక్కడ దేవుని బిడ్డల, డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, ఈ లోక మర్యాదలు అనుసరించకుండా అన్నాడు. దేవునికి స్తోత్రం. రూపాంతరము పొందాలంట పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తుంటాడు మన జీవితంలో. దేవుని బిడ్డ ఎప్పుడైతే ప్రభుని మనము సొంత రక్షకునిగా అంగీకరించుకొని మనం ఆయన బిడ్డలుగా జీవిస్తుండగా, మనము ఈ లోక మర్యాదలను అనుసరించకుండా దేవుని ఉత్తమమైన సంపూర్ణమైన చిత్తము తెలుసుకోనికి మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా ఉంటాం. ఇది మనం తెలుసుకోవాలా. మనుషుల బోధ కాదు దేవుని బిడ్డలారా, మన సొంత ఆలోచన కాదు. ఇది దేవుని చిత్తము, దేవుని చిత్తమని కాదు. దేవుని బిడ్డలారా, మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, సత్య స్వరూపమైన ఆత్మ ఉన్నాడు. ఆయన మనకి సమస్తము దేవుని చిత్తములో మనం ఎలా నడవాలి, దేవుని చిత్తము మన ఎడల ఎలా ఉంది, ఏమి రాయబడి ఉందో అది టైం టు టైం మనకి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభుల మాటలు విని యేసు ప్రభు చెప్పినట్టు మనం నడుచుకుందాం. యేసు ప్రభు చెప్పినట్టు తండ్రి చిత్తములో మనం నడిపించబడదాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయుల పత్రికలో కూడా మనము గమనించాం. Wherefore be not unwise, but understanding what the will of the Lord is. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ఇందు నిమిత్తం అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటిదో గ్రహించుకొనిడి. అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏంటో, వాట్ ఈస్ ప్లీజింగ్ టు హిమ్, ఇది దేవుని చిత్తమా నేను చేస్తున్నది, ఏదో నేను చేస్తున్న సేవ, ఏదో నేను ప్రార్థన చేస్తున్నంటే కాదు. దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు ఈ లోక మర్యాదలని అనుసరిస్తాం నువ్వు మానేసినవా? Are you conformed to this world or not? నువ్వు వదిలేసినవా? నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు పొందినవా? నువ్వు రూపాంతరము పొందినవా? దేవుని చిత్తము తెలుసుకోవాలని నీకు ఆలోచన వచ్చి ఉన్నదా? లేకపోతే మనుషులు చెప్పేది నువ్వు గమనిస్తున్నావు, లేదు మనుషులు చెప్పేటట్టు నువ్వు నడుస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ రోజులలో చూస్తే అనేకమైన డాక్ట్రిన్స్ వస్తున్నాయి, అనేకమైన బోధలు వస్తున్నాయి, అన్ని యేసు నామములో. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఒక ఆదరణకర్తనిచ్చినాడు, ప్రభు మనకు ఒక సత్య స్వరూపమైన ఆత్మనిచ్చినాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ. నా నామములో పంపబో పరిశుద్ధాత్మ, నా నామములో అన్నాడు యేసు ప్రభు. ఆయన మిమ్మల్ని నేను బోధించిన సంగతులని మీకు తెలియజేయను అట. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా దేవుని చిత్తంలో నడిపిస్తాడో ఇప్పుడు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటామో, పరిశుద్ధాత్మ మీద ఆధారపడతామో,
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని నడిపిస్తుంటాడో దేవునికి స్తోత్రము, దేవుని చిత్తములో మనం నడిపించబడుతుంటాం. దేవుని చిత్తం అనేది మనకి తెలియపరచబడతా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే ఎలా మనకి దేవుడు తన ఆత్మ వలన తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడో ఇక్కడ మనం తెలుసుకోవాలా. ప్రతి వ్యక్తికి, ప్రతి బిలీవర్కి, ప్రతి మినిస్టర్ ఆఫ్ గాడ్ కి, ప్రతి లేమెన్కి, ప్రతి బిలీవర్కి దేవుడు ప్రత్యేకంగా తన చిత్తాన్ని వారికి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం తెలుసుకోవాలా. అయ్యో నేను బోధకుని కాను కదా, అయ్యో నేను సేవకుని కాను కదా, నేను హౌస్ వైఫ్ని, నేను ఉద్యోగం చేస్తున్నాను కాదు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వారు ఎవరైతే యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నారో దేర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి. సంపూర్ణమైన దేవుని చిత్తం ప్రతి వారికి ఉంది అని తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇది తెలుసుకుంటమే చాలా ప్రాముఖ్యమైనది. ఇది తెలుసుకుంటాం ఎలా అంటే దేవునికి స్తోత్రములు, కేవలము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే తండ్రి యొద్ద నుంచి యేసు నామములో మన యొద్దకి పంపబడ్డాడు ఆయన ద్వారానే మనం తెలుసుకుంటాం. అలాగని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. But it is written, eye hath not seen, nor ear heard, neither entered into the heart of man the things which God had prepared for them that love him. దేవునికి స్తోత్రం. That entered into the heart of man the things which God had prepared that love him. దేవుణ్ణి ప్రేమించిన వారి గురించి దేవుడు ఆయన సిద్ధపాటు చేసిన ఆయన చిత్తాన్ని దేవుని బిడ్డలారా అది ఎవరు చూడలే, ఏ చెవు వినలే, అది ఎవరు వారి కళ్ళతో చూడలేని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇందులో కూర్చిన తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను, దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అంట. దేవునికి స్తోత్రములు. బట్ గాడ్ హస్ రివీల్డ్ అంటు us బై హిస్ స్పిరిట్. దేవునికి స్తోత్రములు. 10వ వచనం నుండి బట్ గాడ్ హస్ రివీల్డ్ దెమ్ అంటు us బై హిస్ స్పిరిట్. దేవుని చిత్తాన్ని ఆయన ప్రేమించిన వారికి ఆయన ఉద్దేశించిన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకి రివీల్ చేసినట్టు ఇక్కడ గమనిస్తున్నాం. ఫర్ ద స్పిరిట్ సర్చెత్ ఆల్ థింగ్స్, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడికి స్తోత్రములు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మన మనుషులు చెప్పిన డాక్టర్, రెవరెండ్స్ అండ్ అపోజల్స్ అని అన్నది అనేకులు బోధలు వింటున్నాం. కానీ నీ గురించి ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశం ఏంటుందో, దేవుని చిత్తం ఏతుందో, దేవుని హృదయంలో వాట్ హాస్ హీ ప్రిపేర్డ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, సంపూర్ణమైన దేవుని చిత్తము ఆయన నీ గురించి ఏదైతే ఏర్పాటు చేసినారో అది పరిశుద్ధాత్మ ద్వారానే అది నీకు బయలుపరచబడుతుంది. ఎవరు కూడా నీకు చెప్పనక్కర్లే, ఎవరు కూడా నీకు నేర్పనక్కర్లే, కేవలము దేవుని ఆత్మనే నీకు తెలియపరుస్తుందని ఇక్కడ తెలుసుకోండి. జాగ్రత్తగా ఈ వచనాలని మీరు చదువుకోండి, ఇంటిలో మళ్ళా గమనించండి, ప్రార్థన పూర్వకంగా మీరుండి దేవుని బిడ్డలారా అధ్యాయంని చదవండి, వాక్యంని చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 దాకా మళ్ళీ చదివి లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్ టు యూ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఫర్ యువర్ లైఫ్. దేవుని చిత్తమేంటో మీరు మళ్ళీ చదివినప్పుడు దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మీ జీవితము నిమిత్తము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీకు బయలుపరుస్తాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రములు. అయితే 11వ వచనంలో రాయబడే రీతిగా ఫర్ వాట్ మ్యాన్ నోయెత్ ద థింగ్స్ ఆఫ్ ఎ మ్యాన్ సేవ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ which is in him. Even so the things of God knoweth no man but the spirit of God. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని సంగతులు అతని లోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్న దేవుని బిడ్డలారా,
ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఒక ఇలుస్ట్రేషన్ ఇస్తున్నాడు. ఒక మనిషిని సంగతులు, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నా, నా సంగతులు నీకు తెలియదు కానీ నా ఆత్మకి, ఆ మనుష్యాత్మకే నా సంగతులు తెలుసు. అవును దేవుని బిడ్డలారా, నీలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నువ్వు టీవీ చూస్తున్నావు ఇక్కడ కూర్చొని, అవును వాక్యం ఇచ్చున్నావు, కానీ నీ సంగతులు నీలో ఏమి జరుగుతున్నాయో అది నాకు తెలియదు కానీ నీ ఆత్మకు తెలుసు. అవును, పౌలు అంటున్నాడు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి నీ తెలియదు. దేవుని సంగతులు, దేవుడు ఉద్దేశించిన ఆయన చిత్తము నీ జీవితంలో ఏదైతే ఉన్నదో అది ఎవరికి తెలుసంట? దేవుని ఆత్మకి తెలుసు. హల్లెలూయా, దేవుని ఆత్మకే తెలుసు దేవుని సంగతులు. కాబట్టి ఈరోజు వీక్షిస్తున్నావు, టీవీ చూస్తున్నావు, దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమైతలేదు. నువ్వు అనుకుంటున్నావు, దేవా నేను ఇంత ప్రయాసపడుతున్నా, నా మినిస్ట్రీలో నేను ఓటమే చూస్తున్నాను. దేవా నేను ప్రభా ఇన్ని ప్రార్థన చేస్తున్నా, నా ఇంటిలో నేను ఓటమే చూస్తున్నాను, నా వ్యక్తిగత జీవితంలో ఓటమే చూస్తున్నాను. ఇది ఓడిపోయిన వారిగా ఎందుకు? నువ్వు సజీవుడైన దేవునివి, నువ్వు బలవంతుడివి, నువ్వు సర్వశక్తిమంతునివి, ఎల్ షడాయ్ తండ్రి. ఎందుకు ఇలా జరుగుతున్నట్టే దేవునికి స్తోత్రము. నువ్వు కరెక్ట్గా దేవుని చిత్తములో నువ్వు లేనట్టే ఉన్నట్టున్నది దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు వాక్యములో మనం చదువుతుండగా దేవునికి స్తోత్రము, దేవుని సంగతులంట దేవునికే తెలుసు, ఆ పరిశుద్ధాత్మకి తెలుసు. అయితే 12వ వచనంలో రాయబడి, నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ but the spirit which is of God, that we might know the things that are freely given to us of God. దేవునికి స్తోత్రములు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మని పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. మనుషుల బోధలు కాదు, మనిషి ఆత్మ కాదు, ఈ లోకంలో ఉన్న ఆత్మ కాదు మనకి దేవుని సంగతులను బయలుపరిచేది. దేవునికి స్తోత్రములు. మనము దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మని పొందుకున్నామని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నౌ వి హావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ బట్ ద స్పిరిట్ విచ్ ఇస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. అనేకమైన ఆత్మలు మేము దేవుని దగ్గరికి వచ్చినామని దేవుని సంగతులు కూడా బయలుపరుస్తుంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రములు, మనం ఆత్మని మనం పొందుకొని ఉన్నాం కాబట్టి దేవుని సంగతులని మనము తెలుసుకొనికి అర్హులైన ఇక్కడ అని మనం గమనించాలా. దేవునికి స్తోత్రం. దట్ వి మైట్ నో ద థింగ్స్ దట్ ఆర్ ఫ్రీలీ గివెన్ టు us బై గాడ్. దేవుడు తన చిత్తం ద్వారా మనకు ఉచితంగా ఇచ్చిన వాటిని మనం తెలుసుకొనికి మనకు దేవుడు ఆయన ఆత్మనిచ్చిన లౌకిక ఆత్మను కాదు. లౌకిక ఆత్మ అంటే ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? దేవునికి స్తోత్రం. ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడిని రీసెర్చ్ చేస్తుంటారు. దిస్ ఇస్ ద డిసీవింగ్ స్పిరిట్. దేవుని మీద రీసెర్చ్ చేస్తుంటారు, దేవుని మీద డాక్టరేట్స్ రాస్తుంటారు. నో నో నో, ఇది కాదు దేవుని చిత్తము. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము మనకి ఉచితంగా దేవుని ఆత్మ ద్వారా మనకి బయలుపరచబడుతుంటుందని మనం తెలుసుకోవాలా. దేవునికి అలాగనే 13వ వచనానికి వెళ్ళినప్పుడు, విచ్ థింగ్స్ ఆల్సో వి స్పీక్ నాట్ ఇన్ ద వర్డ్స్ which man's wisdom teach. దేవునికి స్తోత్రం. గమనించాలా. which things also we speak not in the words which man's wisdom teach but which the Holy Ghost teaches, comparing spiritual things with spiritual. మనుషుల జ్ఞానము నేర్ప మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుడు గొప్ప దేవుడు. గమనించండి, ఈ వచనం చాలా పవర్ఫుల్ వచనం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వి స్టార్ట్ ఇమిటేటింగ్ అదర్స్. మనము ఏం చేస్తుంటామంటే ఇతరులను చూసి ఇమిటేట్ చేస్తుంటాం. ఆ సేవకునిగా నేను బోధించాలా, ఈ సేవకునిగా బోధించాలా, నేను ఇలాగూ చెప్పాలా అలాగూ చెప్పాలని కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే విచ్ థింగ్స్ ఆల్సో వి స్పీక్ నాట్ ఇన్ ద వర్డ్స్ విత్ మ్యాన్స్ విజ్డమ్. మనుషు జ్ఞానము చెప్పున మేము మాట్లాడము కానీ దేవునికి స్తోత్రములు పరిశుద్ధాత్మ నేర్పించు మాటల ద్వారా మేము మాట్లాడతామంటున్నాడు. ఇక్కడ గమనించాలా, చాలా ప్రాముఖ్యమైన మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాం.
పౌలు అది అంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిచ్చిన ఆ వరమును బట్టి, విల్ ఆఫ్ గాడ్ బట్టి మేము ఆత్మ నేర్పించు మాటల్ని మేము బోధిస్తున్నాం. మా సొంత జ్ఞానము కాదు. వీఆర్ నాట్ ప్రీచింగ్ ఇన్ మ్యాన్స్ విజ్డమ్. చాలా వరకు ఈ రోజులలో దేవుని బిడ్డరా మ్యాన్స్ విజ్డమ్లో, మనుషుల జ్ఞానంలో ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది కాదు. ఆత్మ నేర్పించిన మాటలు, ఆత్మ సంబంధమైన దేవునికి స్తోత్రములో ప్రీచింగ్ మేము చేస్తున్నామని చెప్తున్నాను. 14th verse, బట్ ద న్యాచురల్ మ్యాన్ రిసీవెత్ నాట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫర్ దేర్ ఫూలిష్నెస్ అంటు హిమ్, నైదర్ కెన్ హీ నో దెమ్, బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డిజర్న్డ్. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. గమనించాల దేవుని బిడ్డారా. బట్ ద న్యాచురల్ మ్యాన్ రిసీవెత్ నాట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేర్పించబడ్డారు ఒక మనిషికి ఆత్మ జ్ఞానం అంటే లేదు ఈ రోజులలో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడని. అయితే ఎప్పుడైతే ఒక బోధకుడు దేవుని చిత్తంలో ఆత్మ సంగతులను బోధిస్తుంటాడో అది వెరితనంగా అతనికి అనిపిస్తుంటాదంట దేవుని బిడ్డలారా. గమనించాలా. ఫర్ దే ఆర్ ఫూలిష్నెస్ అంటు హిమ్, నైదర్ కెన్ హీ నో దెమ్, బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డిజర్న్డ్. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మ సంబంధము చేతనే వివేచించబడను గనుక అతడు వాటిని గ్రహించజాలడు. హి డస్ నాట్ నో ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మతో సంబంధము లేదు, దేవుని ఆత్మతో స్నేహము లేదు, దేవుని ఆత్మతో నింపబడి లేడు. కాబట్టి అనేకులకి దేవుని సంగతులు, ఆత్మ సంగతులు అవి వెరితనంగా ఉంటాయని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలా దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని చిత్తంలో నడిపించబడాలా. దేవుని చిత్తంలో ఉన్న ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవునికి స్తోత్రములు. మనం పరిశుద్ధాత్మ నేర్పించిన మాటలతో దేవుని సంగతులను మనము నేర్చుకొని దానిలో నడిపించబడాల్సిన అవసరం ఉందని ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. దేవునికి 15వ వచనంలో, బట్ హీ దట్ ఈస్ స్పిరిచువల్ జడ్జెస్ ఆల్ థింగ్స్, యట్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ జడ్జెడ్ బై ఆఫ్ నో మ్యాన్. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతను వివేచించబడడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ కార్యాలు చేస్తుంటాడు. నోబడీ కెన్ క్వశ్చన్ హిమ్, నోబడీ కెన్ జడ్జ్ హిమ్ అంట. ఎందుకంటే దేవుని విషయాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటాయి, స్వస్థతలు జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి, అనేకమైన మిరాకిల్స్ జరుగుతుంటాయి, దేవునికి క్రియేటివ్ మిరాకిల్స్ జరుగుతుంటాయి. దేవునికి స్తోత్రములు అనేకమైన జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా ఆత్మ ద్వారా నడిపించబడిన వారిని వారు జడ్జి చేయలేరు. కానీ ఆత్మతో నింపబడ్డవారు అన్నిటినీ వారు వివేచిస్తుంటారని ఇక్కడ వాక్యములో రాయబడింది. 16వ వచనములో ఇక్కడ గమనించినట్లయితే, ఫర్ హూ hath known the mind of the Lord that he may instruct him, but we have the mind of Christ. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధించగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసుని కలిగిన వారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. తండ్రి చిత్తము మనకి బయలుపరచబడ్డప్పుడు, తండ్రి చిత్తములో మనం నడిపించబడ్డప్పుడు దేవునికి స్తోత్రం. వి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us అంట. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యములు చూస్తే ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనసు కలిగిన దేవుని చిత్తంలో నడిపించబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తంలో మనల్ని నడిపిస్తూ దేవుని బిడ్డలారా క్రీస్తు మనసు మనలో వచ్చి ఉన్నదని మనం గమనించాలా. మనం రూపాంతరము పొందినామని గమనించాలా. దేవునికి స్తోత్రములు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను ఈ దేవుని చిత్తంలోనే నడిపిస్తాము కాదు, దేవుని ఉద్దేశంలోనే నడిపిస్తాము కాదు, దేవుని చిత్తాన్ని ఆయన మన జీవితంలో దేవుని బిడ్డలా మన హృదయాల పైన రాస్తాడంట. దేవునికి స్తోత్రములు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవునికి స్తోత్రములు. as much as ye are manifested declared to be the epistle of Christ, ministered by us, written not with ink but by the Spirit of the living God, not in the tables of stone but in fleshy
టాబ్లెట్స్ ఆఫ్ ది హార్ట్. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడిన మన మెత్తని హృదయంలో అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మీ పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. హల్లెలూయా. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కేవలము దేవుని చిత్తాన్ని మనకు బయలుపరచాడు, కానీ ఆయన మన హార్ట్స్ మీద రాస్తాడంట. దేవునికి స్తోత్రములు. టాబ్లెట్స్ ఆఫ్ హార్ట్ అనగా దేవుని మెత్తని హృదయం అనే పలక మీద ఆయన చిత్తాన్ని రాసి దానిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన పరిశుద్ధాత్మని మనకి ఇచ్చి ఆయన చిత్తములో మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు వెలుగు టీవీ ప్రేక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తము ఎలా తెలుసుకున్నాం? వాక్యం ద్వారా తెలుసుకున్నాం. నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తుండగా వాక్యము మీరు వీక్షించినారు, చదవండి, మళ్ళా తెలుసుకోండి. మనుషుల జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుడు పంపించిన, యేసు నామములో పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల పైన ఆయన మీ దేవుని చిత్తాన్ని రాసి మనలను సర్వసత్యంలో నడిపించి అనేకులకి మేలుకరంగా, అనేకులకి దీవకరంగా మనం ఉండేటట్టు మన పరిచర్య, మన మినిస్ట్రీ, మనం ఉద్యోగం చేస్తున్నా, ఏది చేస్తున్నా మనలో ఒక సాక్షిగా ఆయన నిలబెట్టి గొప్పగా వాడుకుంటాడని నేను నమ్ముచున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన చిత్తం మనకు బయలుపరిచాను, కానీ మనం దూరం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనుషుల జ్ఞానంతో మనం దేవుడిని వివేచిస్తాం మొదలుపెట్టినాం. మనం విత్ మ్యాన్స్ విజ్డమ్ వి స్టార్టెడ్ డిజర్నింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. లేదు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చెప్పిన మాటల్లో మనం నడుచుకుంటూ దేవుని మనం మహిమపరిచేవారుగా ఉండాలా, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, వాక్యము ద్వారా తెలుసుకుంటాం. దేవుడు వాక్యములో ఉన్నట్టే మళ్ళీ నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకా బయట ఏదో మిస్టీరియస్గా, ఏదో వేరే రకముగా ఏమి నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారిని ఎలా నడిపించినాడు, మనల్ని కూడా అలానే నడిపించి దేవుడిని మహిమపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రములు. దేవుడి వాక్యముని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి స్వస్థత మీరు పొందుకుంటారు ఈ సమయంలో. దేవుని చిత్తాన్ని మీరు పొందుకుంటారు ఈ సమయంలో. దేవుడు మీకు వివేచన జ్ఞానముని దయచేస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు. మీరు ఈరోజు ప్రార్థన చేస్తుండగా దేవుని గొప్ప అభిషేకంతో నింపబడి దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకుంటారు. ఈరోజు పరిశుద్ధుడా, జీవం గల దేవానికి స్తోత్రములు. ఈరోజు ప్రభా నాయన, నీ చిత్తం ఎలా బయలుపరచబడుతుందో నాయన, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా బయలుపరచబడుతుందని యేసు ప్రభుల వారు సెలవిచ్చినారు. ఈరోజు వాక్యము ద్వారా నాయన మేము తెలుసుకున్నాం, అనేక సంగతులు తెలుసుకున్నాం. మనుషుల జ్ఞానము వృద్ధమైనది. మనుషుల జ్ఞానము చేత మేము నీ చిత్తాన్ని తెలుసుకోలేము నాయన. కేవలము నీ ఆత్మ ద్వారానే మేము తెలుసుకోగలుగుతాం. ఈరోజు ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ఏ కష్టాలుందో, ఏ బాధలుందో, ఏ చెప్పుకోలేని ప్రభా నాయన తండ్రి ప్రాబ్లమ్స్ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ యేసు నామములో తండ్రి బిడ్డలను తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. మంత శక్తులతో పీడించబడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి ప్రభా నాయనా నీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభా. అనేకులు ప్రభా నీ సంగతులు తెలుసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రభా నడిపించబడేటట్టు ప్రభా సహాయము దయచేసి ప్రభా మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.